బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక క్యాబేజీతో మీకు రెసిపీ చూపిస్తాను. క్యాబేజీని కట్ చేసేసుకున్నాను పీసెస్ కింద, హాట్ వాటర్లో ఉడకబెట్టేసుకుందాం. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజ్తో ఒక రెసిపీని అది కట్ చేసేసుకొని పీసెస్ కింద మనం హాట్ వాటర్లో కొంచెం లైట్గా ఉడకబెట్టేసుకుందాము. చూసారా, ముక్కలు చక్కగా కట్ చేసేసుకుని హాట్ వాటర్లో పెట్టుకున్నాను. ఇది బాయిల్ అవుతుంది. కొంచెం ఒక ఉడుకు వచ్చేదాకా చూసుకొని తీసేసి జల్లెడలో వేసేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ ఇవి కోసేసుకుందాము, పక్కన పెట్టుకుందాం. చక్కగా బాయిల్ అయిపోయింది కదండి. కొంచెం లైట్గా చక్కగా ఇట్లా మనం ఆరబెట్టేసుకుందాము. నీళ్ళు ఒక్క చుక్క కూడా లేకుండా వాట్ చేసుకుందాము. సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 3 ఎగ్స్ తీసుకున్నా, అలాగే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మందపాటి బండి పెట్టుకుని కొంచెం సరిపడ నూనె వేసుకుని కాగేదాకా వెయిట్ చేయండి. నూనె బాగా కాగింది. ఇంకా మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. చక్కగా నూనెలో వేగనిద్దాం. అటు ఇటు కలిపేసుకుందాం. మెత్తగా అవనియాలి. కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేగనియాలి. ఉల్లిపాయలు చూసారా, పింక్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇవ్వండి, టేబుల్ స్పూన్. ఇది కూడా మెత్తగా కలిపేసుకుందాం. బాగా పచ్చివాసన పోయేదాకా వేగనియాలి. చూసారా, చక్కగా రంగు బాగా వచ్చింది. అన్నీ వేయకుండా క్యాబేజ్ వేసేద్దాము. వాటర్ ఒక చుక్క లేదండి, మొత్తం చక్కగా అన్నీ కలిపెట్టుకున్నాము. చూసారా, ఇట్లా కింద పైన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ఫ్లేవర్ బాగా తగిలేదాకా క్యాబేజ్కి పట్టిద్దాము. ఎంతమందికి క్యాబేజ్ ఎగ్ బుజ్జి తెలుసో కామెంట్ ద్వారా చెప్పండి. మీరు ఎలా ట్రై చేస్తారో కూడా కామెంట్ ద్వారా చెప్పండి. నేను ఏదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఒక దాంట్లో యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేస్తున్నా. మరి ఎలా వస్తుందో ఏంటన్నది చూడాలి. ఇట్లా కొంచెం బాగా మగ్గనియండి. పచ్చివాసన అయిపోయేదాకా కొంచెం ఫ్రై చేసాను. ఇప్పుడు మనం 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఇదిగోండి, అట్లాగే సాల్ట్ కూడా వేసుకుందాము తగినంత. ఒకసారి అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని మగ్గనిచ్చేద్దాము. ఎంతమంది క్యాబేజ్ ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. చాలామంది ఇష్టపడరు క్యాబేజీని. క్యాబేజీ, శనగపప్పు ఇవి కూడా వండుతారు వంటలో. మీకు ఏది ఇష్టం అన్నది కామెంట్ ద్వారా చెప్పండి. ఇట్లా చక్కగా పసుపు, ఉప్పు కలిసి పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాము. అప్పుడు మనం కారం వేసుకుందాము. చూసారా, ఓకేనా? చక్కగా పసుపు, ఉప్పు బాగా కలిసిందండి. ఈలోపు మనం కారం కూడా వేసేసుకున్నాము. ఇవ్వండి, 2 టీ స్పూన్లు. చక్కగా కలిపేసుకున్నాం కూర మొత్తం. ఇదైతే బాగా కలిపి మగ్గబెట్టాలండి. అప్పుడు దాకా ఎగ్స్ వేయకూడదు. ఇది బాగా ఉప్పు కారం బాగా పట్టినాక అప్పుడు ఎగ్స్ వేద్దాము. నేనేంటి ఇంత కర్రీకి 3 ఎగ్స్ తీసుకున్నాను. క్యాబేజీ తిన్నోళ్ళు ఇట్లా ఎగ్ వేసి తింటారు కాబట్టి ఇట్లా కూడా ట్రై చేయండి. చూసారా, కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ కూడా వేద్దాము. నేను కొంచెం లైట్గా వేస్తున్నాను, 1 స్పూను. చక్కగా ఇంట్లో పట్టిందే. ఇట్లా వేసేసి మొత్తం ఒకసారి కూర అంతా కలిపేసుకున్నాము. చక్కగా రోస్ట్ అవుతుంది. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మగ్గితే
ఎగ్స్ వేసేసుకుందాము. చూసారా ఎంత ఎమ్మె ఉందో. ఎవరికి నచ్చిన వాళ్ళు కూడా క్యాబేజీ కూరని ఇట్లా తినేస్తారు అన్నమాట. క్యాబేజీ బాగా ఉడకటం దగ్గర పడిందండి. ఇంకా ఎగ్స్ వేసే టైం వచ్చేసింది. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నా. ఈ క్యాబేజీ తినడం వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది. అట్లాగే చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే పొట్టులోని పేగులను పొరని చాలా బాగా హెల్ప్ చేస్తుంది, కాపాడుతుంది. అలాగే నేను ఎగ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవి 3 తీసుకున్నాను. ఏం చేయాలంటే ఇట్లా పోసేయటమే. ఒక 5 మినిట్స్ దాకా దీన్ని కదపొద్దు, ఇట్లాగే ఉంచేద్దాం. అప్పుడు మిక్స్ చేద్దాం. చూసారా 5 మినిట్స్ దాకా ఉంచేసాను. ఇప్పుడు కలుపుదాము. చక్కగా మొత్తం 10 మినిట్స్ పైదాకా ముక్కలు అయ్యేటట్టు వేసేద్దాము. చూసారా ఎలా ఉందో. కానీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ గుడ్డు వాసన కూడా పోవాలన్నమాట. అది అసలే పసరు కదా, కొంచెం అది వాసన పోయేదాకా మనం వేసాం కాబట్టి ఇది కూడా గుడ్లు వాసన పోయేదాకా పేపాలి. ఇంతే ఇట్లాగా మెల్లమెల్లగా తిప్పుకుంటా ఉండాలి. ఇందులో కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకున్నాము. కూర చూసారా ఎంత ఎమ్మె వచ్చిందో. ఇంకా బాగా వేగిందండి. ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర. చక్కగా అన్నీ కలిపేసుకుందాం. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటన్నది. ఇది డిష్ ఎక్కడ నిన్నారా లేదన్న కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూసారా ఎమ్మెగా అచ్చం ఎగ్ బుజ్జిలాగా ఉంది, కానీ ఇందులో క్యాబేజ్ ఉంది. పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు మాట తిన్న వాళ్ళకి. మా పిల్లలు ఏమంటారు అన్నది వాళ్ళు చూడాలి.